ఈ వీడియోలో మనం నెంబర్ ప్రాపర్టీస్ గురించి చూద్దాం. సో మనకి నెంబర్కి సంబంధించి మ్యాక్స్ అండర్స్కోర్ వాల్యూ అని, మిన్ అండర్స్కోర్ వాల్యూ అని, పాజిటివ్ ఇన్ఫినిటీ, నెగిటివ్ ఇన్ఫినిటీ, నాన్ అనే ప్రాపర్టీస్ ఉన్నాయి. ఓకే, సో మీరు ఫస్ట్ మ్యాక్సిమం వాల్యూ ప్రాపర్టీ చూడాలంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, వేర్ k ఈక్వల్స్ టు 10, z ఈక్వల్స్ టు k ఆఫ్ k డాట్ మ్యాక్స్ వాల్యూ. సో ఇలా మెన్షన్ చేయకూడదు, అది నేను చెప్తాను. మ్యాక్స్ అండర్స్కోర్ VALUE. ఓకే, మ్యాక్స్ వాల్యూ. ఇప్పుడు జెడ్ మనం ప్రింట్ చేస్తే అన్డిఫైన్డ్ అని చెప్పి డిస్ప్లే చేస్తాడు. అన్డిఫైన్డ్ ఎందుకు అంటే, సో మనం నెంబర్ ప్రాపర్టీస్ని వేరియబుల్కి అసైన్ చేయకూడదు, అది ఫస్ట్ రూల్ ఆఫ్ థంబ్. మీరు ఏం యూజ్ చేసుకోవాలి అంటే, నెంబర్ అనే ఒక కీవర్డ్ ఉంది. ఓకే, NUMBER, నెంబర్ డాట్ మ్యాక్స్ వాల్యూ. నెంబర్ డాట్ మ్యాక్స్ వాల్యూ అంటే మ్యాక్స్ అండర్స్కోర్ వాల్యూ అంటే మనకి మనం జావాస్క్రిప్ట్లో ఎంతైతే మ్యాక్స్ వాల్యూ వాడగలుగుతామో ఆ వాల్యూ అనేది మనకి చూపిస్తుంది, e⁻398. ఓకే, అలాగే వేర్ n ఈక్వల్స్ టు మిన్ వాల్యూ, మిన్ అండర్స్కోర్ వాల్యూ n అని ప్రింట్ చేస్తున్నాను. సో ఐడి A1 ఉంది, A1 అవైలబిలిటీలో ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి జావాస్క్రిప్ట్లో లోయెస్ట్ నెంబర్, మినిమం నెంబర్ ఎంత మెన్షన్ చేయగలుగుతాం, 5e⁻372 324 మైనస్ 324. ఓకే, సో పాజిటివ్ వాల్యూ ఏమో +308, తర్వాత నెగిటివ్ వాల్యూ ఏమో -e⁻324. ఇంతవరకు మనం మెన్షన్ చేయగలుగుతాం. మ్యాక్స్ వాల్యూ, మినిమం వాల్యూ ప్రాపర్టీస్ యూజ్ ఇది. తర్వాత చూసుకున్నట్టయితే మనకి పాజిటివ్ ఇన్ఫినిటీ అని, నెగిటివ్ ఇన్ఫినిటీ అని ఉంది. సో మనకి నెంబర్ డాట్ మ్యాక్స్, పాజిటివ్ ఇన్ఫినిటీ అంటే ప్లస్ ఇన్ఫినిటీ వస్తుంది, అదే ఇన్ఫినిటీ వస్తుంది. అదే నెగిటివ్ వాల్యూ అంటే నెగిటివ్ ఇన్ఫినిటీ, మైనస్ ఇన్ఫినిటీ అని వస్తుంది అనమాట. సో ఈ ప్రాపర్టీస్ అన్ని గుర్తుపెట్టుకోండి. పాజిటివ్ __ ఇన్ఫినిటీ. ఓకే, సో n ఈక్వల్స్ టు నెగిటివ్ అండర్స్కోర్ ఇన్ఫినిటీ. మనకి పాజిటివ్ ఇన్ఫినిటీ వచ్చేసి ఇన్ఫినిటీ అని, నెగిటివ్ ఇన్ఫినిటీ నెంబర్ డాట్ TOSITABE అండర్స్కోర్ INFINITY ఇన్ఫినిటీ. పాజిటివ్ ఇన్ఫినిటీ, నెగిటివ్ ఇన్ఫినిటీ, ఈ విధంగా మనం వీటిని యూజ్ చేసుకోవచ్చు. తర్వాత చూసుకున్నట్టయితే సో నెంబర్ ప్రాపర్టీస్ని వేరియబుల్కి అసైన్ చేయకూడదు, అదొకటి బాగా గుర్తుపెట్టుకోండి.